చూస్తున్నాము ఏపీ స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు చేరాయని సమాచారం వస్తోంది. నిజాలను స్పీకర్ కార్యాలయం బయటపెట్టాలి అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అయితే రఘువీరారెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఖచ్చితంగా రూల్స్ ని ఫాలో అవుతామని చెప్పారు. అసెంబ్లీ కార్యాలయానికి కొన్ని రాజీనామా లేఖలు వచ్చాయి. అసెంబ్లీ సెక్రటరీ నుంచి తనకు సమాచారం అందింది అని, అయితే అవి ఎవరి నుంచి వచ్చాయనేది ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు. టీవీ9తో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ విషయాల గురించి ఎక్స్క్లూజివ్గా వివరాలు అందించారు. ఏపీ స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు చేరనే సమాచారం. నిజాలు స్పీకర్ కార్యాలయం బయటపెట్టాలి అని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. అయితే రఘువీరారెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ కోడెల శివప్రసాద్ స్పందించారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, ఖచ్చితంగా రూల్స్ ని ఫాలో అవుతామన్నారు. అసెంబ్లీ కార్యాలయానికి కొన్ని రాజీనామా లేఖలు వచ్చాయని, అసెంబ్లీ సెక్రటరీ నుంచి తనకు సమాచారం అందిందని చెప్పారు. అయితే అవి ఎవరి నుంచి వచ్చాయనేది మాత్రం ఇంకా పరిశీలించాల్సి ఉంది అన్నారు. టీవీ9తో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన మరింత సమాచారం టీవీ9 ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల గురించి ఇంకా పరిశీలించాల్సి ఉంది అన్నారు. ఏంటి రాజీనామాల మ్యాటర్? ఖచ్చితంగా ఇప్పుడు చాలా కీలకమైన ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులుగా కొనసాగుతారు అన్నది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఎందుకంటే మొన్నటి రోజున అసెంబ్లీ సైనడే అయ్యేటువంటి సందర్భంలో, అంటే అసెంబ్లీ నిర్వధికంగా వాయిదా వేసేటువంటి సందర్భంలో స్పీకర్ చాలా స్పష్టంగా వివిధ పార్టీలకు సంబంధించిన బలాబలాలు ప్రకటిస్తూ చనిపోయినటువంటి భూమా నాగిరెడ్డిని తీసేస్తే మిగతా 66 మందికి సంబంధించినటువంటి సభ్యులు కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులే. అంటే ఈ సభలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి స్ట్రెంగ్త్ 66 అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. అంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పేరుకి టెక్నికల్ గా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ వాళ్ళందరూ కూడా అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే. అటువంటి శాసనసభ్యులు ఏ రకంగా ఈ రోజు ప్రభుత్వంలో చేర్చుకుంటారన్నది ప్రధానమైనటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం తెర మీదకి వచ్చింది. ఆ అంశం మీదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రకంగా ప్రభుత్వంలో చేర్చుకుంటారు, ఇది పార్టీ ఫిరాయింపుల నిబంధనల కింద రాదా, ఈ విషయం మీద మేము అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తాం, ఢిల్లీ పెద్దలను కలుస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో ఇప్పుడు కొద్దిగా మనకు అందినటువంటి తాజా సమాచారం రఘువీరారెడ్డి చెప్తున్నటువంటి మాటల ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇప్పటికే రాజీనామాలు సమర్పించున్నారు. కానీ ఆ విషయాన్ని స్పీకర్ కార్యాలయం గోప్యంగా ఉంచిందని అవసరం ఉందన్నది రఘువీరారెడ్డి చేస్తున్నటువంటి డిమాండ్. దానికి కౌంటర్ గా స్పీకర్ టీవీ9తో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా స్పష్టంగా, కొన్ని లేఖలైతే తన కార్యాలయానికి, తాను ఇంకా చూడలేదు ఆ లేఖల్లో ఏమున్నాయనేది, తన కార్యాలయానికి స్పీకర్ ఛాంబర్ కి స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీకి కొన్ని లేఖలైతే వచ్చాయి. అయితే ఆ లేఖల్లో ఏముంది, అవి రాజీనామాలకు సంబంధించినటువంటి లేఖల, రాజీనామాలు ఎవరు సమర్పించారు అనేటువంటి విషయాన్ని ఇంకా పరిశీలించాలి. అదే సందర్భంలో పూర్తిగా ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీ నిబంధనలు, చట్టపరంగా ఏ రకంగా అసెంబ్లీ వ్యవహరించాలి అనేటువంటి నిబంధనల ప్రకారమే తాను వ్యవహరిస్తాను తప్ప ఎక్కడ రూల్స్ ని డివేట్ అయ్యేటువంటి ఆస్కారం లేదు అన్నది స్పీకర్ టీవీ9తో చెప్పినటువంటి మాట. అంటే రెండింటి కంపారిజన్ చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఒక కొత్త వివాదం తెర మీదకి వచ్చింది. స్పీకర్ కార్యాలయానికి ఒకవేళ లేఖలు చేరుంటే స్పీకర్ ఇంకా విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి విషయం ఇప్పుడు ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. అయితే వీరెవరు కూడా, ఈ నలుగురు కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రస్తుతం మంత్రులుగా చేరి మంత్రివర్గంలో జాయిన్ అయినటువంటి నలుగురు నాయకులు ఉన్నారో, అమర్నాథ్ రెడ్డి కావచ్చు, లేక భూమా అఖిలప్రియ కావచ్చు, అలాగే మరొక ఇద్దరు నాయకులు ఎవరైతే చేరారో వాళ్ళ నలుగురు కూడా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తాము అసలు స్పీకర్ కి రాజీనామాలు సమర్పించామా లేదా అనేటువంటి విషయాన్ని, రాజీనామాలు సమర్పించిన తర్వాతే తాము మంత్రివర్గంలో చేరామా లేదా అనే విషయాన్ని ఇప్పుడు వీరు నలుగురు కూడా ధృవీకరించాలి. ఈ నలుగురు మీద చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉంది. సుజయ్ రంగారావు మీద, అలాగే అమర్నాథ్ రెడ్డి మీద కూడా చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత ఇప్పుడు వీరి మీద పడినటువంటి సందర్భంలో ఈ నలుగురు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. అసలు స్పీకర్ కి తాము రాజీనామా లేఖలు సమర్పించామా లేదా అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఈ వ్యవహారం ఇప్పుడు స్పీకర్ కోర్టుకు వెళ్ళింది. స్పీకర్ కనుక ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది
చూడాలి. దానికి ఒక కొత్త మలుపు తిరిగేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూస్తే తెలంగాణ శాసనసభలో కూడా దాదాపు ఇదే రకమైనటువంటి పరిణామం. తాను రాజీనామా సమర్పించాను, తన రాజీనామా లేక స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది అన్నది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంతకాలం చేస్తూ వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్. తన రాజీనామా లేఖ ఎప్పుడో సమర్పించారు, కావాలంటే రాజీనామా లేఖకు సంబంధించిన జిరాక్స్ కాపీ జేబులో పెట్టించుతాను అంటూ మీడియా ముందు చాలా సందర్భాల్లో తలసాని కామెంట్ చేస్తూ వచ్చారు. కానీ ఇంతవరకు స్పీకర్ ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అదే తరహాలో వ్యవహరిస్తారా? అసలు ఈ రాజీనామాలకు సంబంధించినటువంటి కొత్త డ్రామా ఇప్పుడు తెర మీదకి వచ్చినటువంటి సందర్భంలో దీనికి వెనకాల ఉన్నటువంటి అసలు వ్యవహారం ఏంటన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.